This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బండి సంజయ్ కి అభినందనల వెల్లువ. సందడిగా మారిన కరీంనగర్ ఎంపీ ఆఫీస్. పగడ్బందీగా గ్రూప్ 1 పరీక్ష. సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు శిక్షణ. పర్యావరణ అందరి బాధ్యత. హరితహారంలో కలెక్టర్, సంస్థల ప్రతినిధులు. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ ఎంపీగా భారీ విజయం సాధించిన బండి సంజయ్ కి అభినందనలు వెల్లువెత్తాయి. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో పలువురు ప్రముఖులు, బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కార్యకర్తలతో గడిపిన బండి సంజయ్ 3 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో సందడి నెలకొంది. బండి సంజయ్ ని కలిసేందుకు భారీగా తరలివచ్చారు జనం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఎంపీ కార్యాలయం సందడిగా మారింది. పొద్దున్నే సంజయ్ నివాసం వద్దకు భారీగా జనం తరలివచ్చారు. అక్కడి నుండి ఎంపీ కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ ను మధ్యాహ్నం వరకు విరామం లేకుండా ప్రజలు, నాయకులు కలిసి శాలువా కప్పి పూల బొకేలు అందించి అభినందనలు తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి సైతం రాష్ట్ర నాయకులు తరలివచ్చి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా, జనగాం జిల్లా అధ్యక్షులు దశమంత్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, ఎల్ఐసి ఏజెంట్ల సంఘం, యాదవ, గౌడ, మున్నూరు కాపు, దళిత, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందనలు తెలిపారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఘన విజయం సాధించడం పట్ల సంబరాలు అంబరాన్నంటాయి. గన్నేరువరం మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల జగన్ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు నగునూరి శంకర్, చంద్రారెడ్డి, కుర్ర హరీష్, గంట గౌతమ్ పాల్గొన్నారు. ఈ నెల 9న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను సక్సెస్ చేయాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. చిన్న తప్పు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా హాల్లోకి మొబైల్తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఓఎంఆర్ షీట్లు హాజరైన అభ్యర్థుల సంఖ్య తేడా రాకుండా చూసుకోవాలన్నారు. పరీక్షకు 2 రోజుల ముందే సెంటర్ల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కరీంనగర్ మహిళా డిగ్రీ పీజీ కాలేజీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై సూపరింటెండెంట్లు అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దీనికి జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి హాజరయ్యారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు. టీజీపీఎస్సీ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. ఈ నెల 9న ఉదయం 9 గంటల వరకే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలన్నారు. బయోమెట్రిక్ హాజరు విధానం ఉంటుందని, 10 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారని చెప్పారు. ఉదయం 10 గంటల 30 నిమిషంల నుంచి 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా సాగేలా ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో ఒకరోజు ముందే చూసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కేంద్రాల్లో కనిపిస్తే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అభ్యర్థుల సీటింగ్ అరేంజ్మెంట్లు పక్కాగా నిర్వహించాలని, ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీలక్ష్మి, కొండగట్టు జేఎన్టీయూ ప్రొఫెసర్ సతీష్ కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కాళీ చరణ్, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు పాల్గొన్నారు. Now you are the last and final point of checking. ఇంతకు ముందు చెప్పారు, మళ్ళీ నేను ఎంఫసైజ్ చేస్తున్నాను. You are the last and final point of checking కాబట్టి you are wholly and solely you are responsible for what is coming out of your center. So it cannot be so that అయింది మొన్న ఇదే ఎగ్జామ్లోనే మొన్న అయింది OMR sheets number is mismatching with the attendance taken. This is the most negligent form of deviation that can happen in any exam. And especially TSPSC group 1 exam should not happen in this manner. So your attendance and your OMR sheet shall match. ఏదైనా సరే ఇలాగే బయోమెట్రిక్స్ ఉంది కాబట్టి OMR sheet ఇస్తారు. So no OMR sheet should go out of the center. Filled, unfilled, whatever. So ఒక్కొక్కరి like they will not feel good, they will just 2 మార్క్స్ చేసి వెళ్ళిపోతారు, then they will take their seat. అలాంటి జరగకూడదు. మిస్ మ్యాచ్ అయింది కాబట్టి చెప్తున్నాను. అసలు it is not even possible in our wildest of imagination to think that it can happen, but it happened in the previous kabatti. It's become a laughing stock almost. So anduke cheptunnanu, nobody shall carry anything out of a center. Okay, so OMR sheet me vallu fill chesina cheyakapoyina uttike 3 hours time pass chesi poyina valla OMR sheet you will collect. That's it. And frisking దగ్గర sensitive గా frisk చేయండి. మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినాయి, దాంట్లో కొన్ని ఉంది. సో అది మీరు పాటించాల్సిందే. డూ నాట్ గో ఓవర్ అండ్ బియాండ్ దట్. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, తద్వారా మానవాళికి ప్రయోజనం చేకూరుతుందన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. చెట్లను ఇష్టానురాజ్యంగా నరికివేయవద్దని, వాటిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి ఇంట ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కలెక్టర్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి మొక్కలు నాటారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. అనంతరం గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. మహిళలందరూ పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలని, పొలాల్లో వరి కొయ్యలను కాల్చివేయవద్దని సూచించారు. ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని, కూరగాయల సాగుపైన దృష్టిని సారించాలన్నారు. అలాగే ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఉపాధి హామీ పథకం ద్వారా అనేక పనులు నిర్వహిస్తున్నామన్నారు. కుక్కలు, కోతుల పట్ల దయ చూపాలని, వాటికి తగిన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్డీఓ శ్రీధర్, డిపిఓ రవీందర్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి, ఎంపీడీఓ సంజీవరావు, ఎంపీఓ జగన్మోహన్ రెడ్డి, ఈజీఎస్ ఏపీఓ శోభారాణి, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. సో ముఖ్యంగా పర్యావరణం కోసం మనం ఏం చేయొచ్చు అనేది ఒక ప్రశ్న. ఇంత పెద్ద పర్యావరణం అంటే ఇంత పెద్ద విషయం, మనం మనిషి అంటే ఇంత చిన్న. అయితే మనం ఇంత పెద్ద సమస్యకి మేము ఇంత చిన్న మనిషి ఏం చేయగలుగుతాం అనేది ఒక ప్రశ్న మన మైండ్ లో వస్తుంది. సో అలాంటి వచ్చేటప్పుడు ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు ఒక 500 పనులు చేయాల్సిన బదులు ఒక 5 పని మంచిగానే చేసి దాని మీద మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకి ఉన్న దాంట్లో ఏ వస్తువు అయినా, ఏ అవకాశం అయినా దానికి మంచిగానే సద్వినియోగం చేస్తే అది మంచి ఫలితాలు వస్తుంది. వేస్టేజ్ లేకుండా ఏదైనా ఉంటే మీ దగ్గర, సో అది వేస్టేజ్ లేకుండా వాడుకోవడం, అంటే సగం వాడి సగం
పడేసుకోవడం, వేస్టేజ్ లేకుండా మనం చేసుకుంటే మన డబ్బులతో పాటు మనం పర్యావరణాన్ని కూడా కాపాడగలుగుతాము. సో ఇప్పుడు ఈజీఎస్ మహిళలు ఎక్కడ చూసినా ఏం చేస్తారు, ఒక చీర కడతారు, దాని మీద వాళ్ళ అయ్యది షర్ట్ వేసుకుంటారు. అదే సస్టైనబుల్, అదే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే ఉన్న దాంట్లో మంచిగానే మీరు సద్వినియోగం చేస్తున్నారు. ఓకే, సో అది ఎప్పుడు చూసినా చాలా స్మార్ట్ గా చక్కగా కనపడతారు అందరూ మహిళలు. పనికి పోయే మహిళలు ఎప్పుడు పొలం అయినా ఈజీఎస్ అయినా. సో ఇది ఎందుకంటే ఇది ఒక వేస్ట్ షర్ట్ ఎక్కడ ఉంటుంది, దానికి మీరు రీయూజ్ చేస్తున్నారు. ఓకే, వేస్టేజ్ గా పడేసుకో బదులు మీరు దానికి రీయూజ్ చేస్తున్నారు. అది కూడా పర్యావరణం కోసం మీరు చేసిన మీకు కనపడుతుంది ఇది ఏం లేదు, అది చిన్న పని, కానీ అది పెద్ద పని. ప్రతి వస్తువుల్ని మనం రోజు చూసిన దాంట్లో ప్రతి వస్తువుకి మనము ఏదో ఒక యూజ్కి చివరి అంశం వరకు మనం వాడుకోగలిగితే, పడేసుకో బదులు వాడుకోగలిగితే మనం పర్యావరణం కోసం పెద్ద పని ఒక హెల్ప్ చేసినట్టే అవుతుంది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడీజిల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు లింగంపల్లి చంద్రశేఖరరావు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కాలుష్యం పెరుగుతోందని, దీనివల్ల జీవరాశి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. చెట్లను కొట్టివేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణపై తాము పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం సెక్రటేరియట్ ను ముట్టడించనున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితిలో వృక్ష జాతికి సంబంధించినటువంటి చెట్లను తొలగిస్తే మేము అమర నిరాహార దీక్ష చేయడానికి వెనకాడం. అదే కోణంలో ఏ స్థాయి కన్నా మేము పోతాం, ప్రజలను సంఘటితం చేసి మీడియా సహకారంతో దీన్ని ప్రపంచ దేశాలకు కనిపే స్థితికి కూడా తీసుకుపోవడానికి మేము వెనకాడమనే ఉద్దేశాన్ని ఈరోజు మన కరీంనగర్ నుండి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. సో అదే కోణంలో మనకి ఏదైతే వాహనాల నుండి వచ్చేటువంటి ఇప్పుడు మనం శీలజ ఇంధనాలను వాడుతున్నాం. ఈ శీలజ ఇంధనాలు 1 కిలో కనుక మండిస్తే, ఇది యాజ్ ఏ సైంటిఫిక్ పరంగా చెప్తున్నాం, మేము ఏదో కల్పితం చేసి చెప్పట్లేదు. 1 కిలో కనుక మండిస్తే 255.5 గ్రాముల పొల్యూట్ వెళ్తుంది. ఆ నిష్పత్తి ప్రకారం మన రాష్ట్రంలో సుమారుగా 6,000 కోట్ల లీటర్ల డీజిల్ కాలుస్తున్నాం. అంటే దాని నిష్పత్తి ప్రకారం ఒక్కొక్క కిలోకి వచ్చేసి 1 పావు కిలో లెక్క కేటాయించిన ఇలా 1000 కోట్ల పొల్యూట్ విశ్వంలోకి వెళ్ళిపోతుంది. ఇలా మేమేమంటున్నాం అంటే ఒక రాష్ట్రమే దీన్ని పొల్యూట్ చేస్తే కాదు అనేది అనుకుంటాం. అంటే నేనేమంటున్నా అంటే నేనున్నా, ఇప్పుడు నేను స్నానం చేసి శుభ్రంగా ఉంటే అది నాకు ఉంటుంది, అటు తర్వాత నా పక్క వాళ్ళు, అట్లా 1 ఇల్లు 2 ఇల్లు 1 ఊరు 1 వాడ ఇట్లా చేస్తూ పోతే అన్నీ అవుతాయి. ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి, ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదు, మన నుంచే స్టార్ట్ కావాలి, మన రాష్ట్రం నుంచే స్టార్ట్ కావాలనే ప్రధానమైనటువంటి ఈ డిమాండ్ మేము ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోవడానికి మొన్న సంగారెడ్డి నుండి ఫిబ్రవరి 13 తారీఖు సంగారెడ్డి నుండి మేము పాదయాత్ర స్టార్ట్ చేసినాము. 16 తారీఖు సెక్రటేరియట్కు చేరుకోవడం జరిగింది. ఈ ఫోటోలు మేము పాదయాత్ర చేసినాయి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపుపై కమలనాథులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉండగా, ఓటమిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు పోస్టుమార్టం చేసుకుంటున్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా ప్రాతినిధ్యం వహించకున్నా 2019 తరహాలో 2024 ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా గతం కంటే పెరిగిందనేది మెజారిటీ పెరగడం బట్టి చూస్తే అర్థమవుతోంది. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ మినహా మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం లభించకపోవడం, అందులోనూ 3 ఎమ్మెల్యేలున్న చోట్ల కూడా బీజేపీకి భారీ మెజారిటీ రావడం పట్ల పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మాజీ మంత్రులున్న చోట్ల కూడా బీఆర్ఎస్ కు ఆధిక్యం రాకపోవడం గులాబీ శ్రేణుల్లో గుబులు రేపింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 13,02,447 ఓట్లు పోలవగా ఇందులో 5,85,116 అత్యధిక ఓట్లను సొంతం చేసుకుని విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. కాంగ్రెస్ వెలిచాల రాజేందర్ రావుకు 3,59,907 ఓట్లను సాధించి రెండవ స్థానంలో నిలవగా 2,82,163 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 44.92% ఓట్లు సాధించగా 27.63%, కాంగ్రెస్ అభ్యర్థి 21.66%, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఓట్లను సాధించారు. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య 17.29% ఓట్ల వ్యత్యాసం ఉండగా బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య 23.26% ఓట్ల వ్యత్యాసం ఉంది. కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి 2,25,209 ఓట్ల మెజార్టీ వచ్చింది.
ఇందులో కరీంనగర్, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాలలో భారీ మెజార్టీ కనబరచగా మానకొండూరు, హుజరాబాద్, సిరిసిల్లలో 25,000 లోపు నుండి 7,000 లోపు మెజార్టీని సాధించారు బండి సంజయ్. గత ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పోటీనివ్వగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 2వ స్థానంలో నిలవడం విశేషం. బీఆర్ఎస్ మాజీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాల్లోనూ బీజేపీ మెజార్టీ సాధించింది. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, పాలకవర్గం, రూరల్, కొత్తపల్లిలోనూ అత్యధికంగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ పార్టీకి మెజారిటీ రాకపోవడం గులాబీ శ్రేణులను కలవరపెడుతోంది. ఇక్కడ 2వ స్థానంలో కాంగ్రెస్ నిలిచి 3వ స్థానానికి బీఆర్ఎస్ పడిపోయింది. బీఆర్ఎస్కు కేవలం 29,334 మాత్రమే ఓట్లు సాధించడం పట్ల ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ కొంత పరువును కాపాడుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు మెజార్టీ కాకుండా బీజేపీని కట్టడి చేయగలిగారు. ఇక్కడ బీజేపీకి కేవలం 6,748 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఈ నియోజకవర్గంలో మొదటి స్థానంలో బీజేపీ నిలవగా 2వ స్థానంలో నిలిచింది బీఆర్ఎస్. పట్టణ, రూరల్ ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచినట్లు దీని ద్వారా తెలుస్తోంది. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ హవా కొనసాగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ ప్రభావం చూపించింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు, సీనియర్ నేతలు ఏనుగు మనోహర్ రెడ్డి కృషితో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలవడం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్న ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి విలిచాల రాజేందర్ రావుకు 3వ స్థానానికి పడిపోయారు. కరీంనగర్ తర్వాత బీజేపీకి అత్యధిక మెజార్టీ ఇచ్చిన అసెంబ్లీ నియోజకవర్గం చొప్పదండి. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నప్పటికీ బీజేపీకి 53,000 మెజార్టీ వచ్చింది. బీజేపీకి బలమైన నేతలు లేకున్నప్పటికీ కమలానికి గత తరహాలోనే మెజార్టీ వచ్చింది. మానకొండూరులోనూ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక్కడ బీజేపీకి 24,513 ఓట్ల మెజార్టీ రావడం విశేషం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇలాఖాలోనూ బీజేపీ హవా కొనసాగింది. హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి 22,974 ఓట్ల మెజార్టీ వచ్చింది. విశేషమేమంటే ఇక్కడ 2వ స్థానంలో కాంగ్రెస్ నిలవగా బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోవడం గులాబీ వర్గాలలో ఆందోళన కలిగిస్తోంది. బీఆర్ఎస్ కంటే కొంత ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలకు ఓట్లు సాధించడంలో సఫలమయ్యారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు. బీజేపీ భారీ మెజార్టీ సాధించడం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లో కలవరానికి దారితీసింది. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రభావం ఎంత మేరకు ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో
27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ ఎంఎన్సీలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని, గట్టి ప్రతిపక్షంగా ఇండియా కూటమి ఉంటుందన్నారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫోరం జిల్లా అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నేతలపై ఈడీ, సిబిఐ కేసులతో వేధించడం వల్ల 60 నుండి 70 సీట్లు తగ్గాయన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు గట్టి ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి సమానంగా ఓటర్లు తీర్పు ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వము ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మీద విపరీతమైనటువంటి ఒక నిర్బంధాన్ని సృష్టించింది. ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యాంక్ యొక్క అకౌంట్స్ను ఫ్రీజ్ చేయడం జరిగింది. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను, ఈ ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన పార్టీ నాయకులందరినీ కూడా ఈడీ, సిబిఐని బెదిరించి చాలామంది నాయకులను కూడా బీజేపీ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. సో చాలా దగ్గర లోకల్ లీడర్షిప్ ఎక్కడెక్కడైతే లేదో అక్కడక్కడ దెబ్బతినడం వల్ల ఒక 50-60 సీట్లు తగ్గిపోయింది. లేకపోతే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేసేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి గవర్నమెంట్ ఈసారి నడుస్తుంది. ఎందుకంటే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అపోజిషన్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు పార్లమెంటు లోపల. సో ప్రజాస్వామ్య మనుగడ, రాజ్యాంగ మనుగడ జరగాలంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షం అనేటువంటిది స్ట్రాంగ్గా ఉండాలి. అదేవిధంగా మరి తెలంగాణ లోపల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఒక విభిన్నమైనటువంటి తీర్పు తెలంగాణ ప్రజలు ఇచ్చారు. ఒక 8 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు, 8 సీట్లు బీజేపీకి ఇచ్చారు, 1 సీటు ఎంఐఎంకి ఇచ్చారు. ఒక బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ కూడా ఒక అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండేటట్టుగా ఒక బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు. కాకపోతే ఒక బ్రహ్మాండమైనటువంటి గుణపాఠం, అహంకారానికి ఏదైతే ప్రతికూలమైనటువంటి యొక్క టీఆర్ఎస్, బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ కుటుంబానికి ఏదైతే మేమే తెలంగాణ, మేము లేకపోతే గోదావరి పారది, మేము లేకపోతే కృష్ణా పారది, మేము లేకపోతే కరెంటు రాదు, మేము లేకపోతే ప్రాజెక్టులు రావు, అసలు ఏముండదని ఏదైతే మాట్లాడుతుర్రో దానికి గుణపాఠంగా పార్లమెంటు ఎన్నికల లోపల అహంకారానికి గిఫ్ట్గా, బహుమతిగా తెలంగాణ ప్రజలు కేసీఆర్కు 0-0 అనేటువంటిది ఇచ్చారు. ఎస్వీజేసీ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ నుండి అగ్నిపథ్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులను అభినందించారు ఆ సంస్థ డైరెక్టర్ హరికృష్ణ. కరీంనగర్లోని ఆ సంస్థ కళాశాలలో అభ్యర్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తమ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన అందరూ అగ్నిపథ్కు సెలెక్ట్ కావడం సంతోషంగా ఉందన్నారు. ఎస్వీజేసీ కాలేజీలో చదివే ఇంటర్ విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారని, జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తున్నారని కొనియాడారు. డిఫెన్స్ అకాడమీలో అన్ని సదుపాయాలు కల్పించామని, మంచి గ్రౌండ్ ఉందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ సతీష్, తిలక్, రోహిత్, ఎస్వీజేసీ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ చైర్మన్ మహిపాల్, ఎస్వీజేసీ బాయ్స్ డైరెక్టర్ వరప్రసాద్, ఎస్వీజేసీ గర్ల్స్ డైరెక్టర్ రామ్రెడ్డి, జాన్సన్ గ్లోబల్ హై స్కూల్ డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ, కోరా హై స్కూల్ డైరెక్టర్ సంతోష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే బేస్డ్ ఆన్ దేర్ క్వాలిఫికేషన్ అండ్ రిక్వైర్మెంట్, ఏజ్ లిమిట్స్, అంతమంది పిల్లల్ని సక్సెస్ చేసినటువంటి ఘనత మా ద్రోణాచార్య డిఫెన్స్ అని చెప్పడానికి నేను మనస్ఫూర్తిగా గర్వపడతా ఉన్నాను. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని అంత అద్భుతంగా ముందుకు తీసుకుపోవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మా ఫిజికల్ డైరెక్టర్స్, మెంటర్స్, ఎస్వీజేసీ డైరెక్టర్స్ అందరికీ కూడా ఐ ఎక్స్టెండ్ మై సిన్సియర్ కంగ్రాచులేషన్స్. నిజాయితీ, నిబద్ధత ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ద్వారా వచ్చే రిజల్ట్స్ ఇలానే ఉంటాయని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునుక. మొన్న ఈ మధ్యలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో రాష్ట్ర స్థాయిలో ప్రతి సంవత్సరం ఎలా అయితే స్టేట్ ఫస్ట్, సెకండ్ రిపీట్ చేస్తూ ఉన్నామో బైపీసీ విభాగంలో, ఎంపీసీ విభాగంలో, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఐఐటి కానీ, మెయిన్స్, అడ్వాన్స్, ఈవెన్ ఎస్టర్డే వచ్చినటువంటి నీట్ ఎగ్జామ్లో కూడా తగ్గకుండా మా స్థాయికి తగ్గ ప్రదర్శనని విద్యార్థులు మా ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఒక్కటి గర్వంగా చెప్పగలను, త్రౌట్ ఉత్తర తెలంగాణలో అద్భుతమైనటువంటి ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఏకైక విద్యా వ్యవస్థ ఎస్వీజేసీ ద్రోణాచార్య డిఫెన్స్ అని నేను సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే మేము 17 సంవత్సరంలోనే జాబ్ కొట్టాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఎస్వీజేసీ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాం. మేమందరం కలిసి 20 మెంబర్స్ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. 20 మెంబర్స్ క్వాలిఫై అయ్యాం. క్వాలిఫై అయ్యి మేము చిన్న ఏజ్లోనే జాబ్ కొట్టాలని ప్రిపేర్ అయ్యాం. థ్యాంక్ యూ.
అగ్నిపథ్ అనే స్కీమ్లో మేము ఒక 20 మంది ఈ ఎగ్జామ్ రాసాం. 20 మందికి 20 మంది క్వాలిఫై అయ్యాం. అట్లనే గ్రౌండ్ వర్క్ డైలీ ఈవెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ అనేది డైలీ మా సార్ అందరూ చేపిస్తాడు. ఏపీలోని పిఠాపురం నుండి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు అభిమానులు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో జనసేన పార్టీ కరీంనగర్ నాయకులు అజయ్ బబ్లు గౌడ్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మెగా అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, సాయి ధరం తేజ రాష్ట్ర అధ్యక్షులు కాసా రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మంచి పాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. జనసేన కార్యకర్తలు మెగా బ్లడ్ డోనర్ కుమార్ శివ, మెగా నరేష్, వివేక్, సాయి కుమార్, మహేష్ పాల్గొన్నారు. నీట్ 2024 ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు ప్రతిభ చూపారు. హిమంత్ 691 మార్కులు, హాసిని 671, పూజిత 650, కౌశిక్ రెడ్డి 647 ఇలా పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని ఆల్ఫోర్స్ కాలేజీలో వారిని అభినందించారు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి. 10 మంది విద్యార్థులు 600 ఆపై మార్కులు, 20 మంది విద్యార్థులు 560 ఆపై మార్కులు, 41 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అంకుటిత దీక్ష, పట్టుదలతో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని తెలిపారు. 600+ ప్రతి సంవత్సరం మార్కులు సాధిస్తున్నాము. బట్ ఈ సంవత్సరం నిజంగా చెప్పాలంటే 691 మార్క్స్ తోటి మరి మా స్టూడెంట్ చాలా అద్భుతంగా ముందుకు దూసుకొని వెళ్ళి ఉన్నాడు. అంతేకాకుండా హైదరాబాద్లో మొట్టమొదటిసారి స్టార్ట్ చేసినా కూడా మరి ఇక్కడ అమ్మాయి 671 మార్క్స్, హేమంత్ 691 మార్క్స్, వంకపల్లి హాసిని 671 మార్క్స్. ఈ ప్రకారంగా 600 మరియు ఆ పైనలో 10 మంది చిన్నారులు. ఓవరాల్గా మరి సీట్ గెట్టింగ్ చూసుకున్నట్లయితే 130 మంది చిన్నారులు ఈ సంవత్సరం మెడికల్ సీట్లు సాధించే దిశగా అద్భుతమైన మార్కులతో పర్ఫార్మెన్స్ సాధించున్నది. మరి వాళ్ళ చాలా సబ్జెక్టులలో కూడా చూసుకున్నట్లయితే బాటనీలో 180/180 ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు. జువాలజీలో 180/180 కూడా ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఫిజిక్స్లో హైయెస్ట్ 175 మార్క్స్ రావడం జరిగింది. కెమిస్ట్రీలో కూడా హైయెస్ట్ 175 మార్క్స్ రావడం జరిగింది. యాక్చువల్లీ 180/180ని మనం టార్గెట్ చేసుకొని వర్క్ చేస్తున్నాం. బట్ ఏదేమైనా అద్భుతమైన ఫలితం ఈ సంవత్సరం వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా 700+ కూడా ఆల్ఫోర్స్ ఈ రకంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా మరి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ వెళ్ళినా కూడా ఎంతో నమ్మకంగా ఇక్కడ కరీంనగర్లో మరి మన దగ్గర ప్రతి సంవత్సరం ఎన్నో ఫలితాలు సాధిస్తున్నాం. కాబట్టి ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్లోని రెనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైత్రి ఛానల్ వీడియో జర్నలిస్ట్ వడ్లూరి నరేష్ ను పరామర్శించారు ఎంపీ బండి సంజయ్. నరేష్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని, కుటుంబ సభ్యులు ఆర్థికంగా దీనస్థితిలో ఉందని తెలుసుకుని తోటి కెమెరామెన్స్ ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన బండి సంజయ్ నరేష్ చికిత్సకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని, మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను సూచించారు. ఎంపీ బండి సంజయ్ వెంట ఎండీ షుకూర్, శైలేందర్ రెడ్డి, ఎండీ సలీం, జన్నారం శ్రీనివాస్, దాడి సంపత్ కుమార్, రాధాకృష్ణ, సుధీర్, దండు సంపత్, సుమంత్, వినయ్ తదితరులు ఉన్నారు. కరీంనగర్ ఫిలిం భవన్ లో టాలెంట్ పోటీలు నిర్వహించారు. అంజలి మీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు డాన్స్, సింగింగ్, ఫ్యాషన్, కరాటే, డ్రాయింగ్, మెమిక్రీ పోటీలు జరిగాయి. పలు విభాగాల్లో ప్రతిభ చూపిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక, విజయానందం, రాఖీ, స్వప్న, శారద, వినయ్ పాల్గొన్నారు.
కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్కి శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ చెన్నంనేని వికాసరావు. కరీంనగర్ కాషాయ అడ్డా అని, ఇక్కడి నుండి 2 సార్లు విద్యాసాగర్ రావు గెలుపొందారని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బండి సంజయ్ చొరవతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎలక్షన్లలో అత్యధిక మెజారిటీని ఇచ్చిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ గడ్డ అంటేనే కాషాయ గడ్డ, బీజేపీ గడ్డ అని ఈ ఎలక్షన్లో నిరూపించబడింది. ఎందుకంటే మన ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి బండి సంజయ్ గారిని మరి ఎంపీగా భారీ మెజారిటీగా గెలిపించిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి గొప్ప విషయం ఏంటంటే ఇదివరకు మరి సంజయ్ గారి గెలుపుతో 4వసారి మరి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కరీంనగర్ నుంచి గెలవడం జరుగుతుంది. 2 సార్లు గతంలో సిహెచ్ విద్యాసాగర్ గారు, ఈరోజు ఎలక్షన్తో సంజయ్ గారు 2వసారి గెలిచినట్టే ఖచ్చితంగా కరీంనగర్ అంటేనే కాషాయ అడ్డ, బీజేపీ గడ్డని మనం భావించాలి. మనందరము రాబోయే రోజులలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి చొరవతో ఈ ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు తీసుకొద్దాం, సంక్షేమ పథకాలు మనం తీసుకొచ్చి తెచ్చుకున్నాం. ఇది కాకుండా విద్య, వైద్యం, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కూడా మనం అందరం కలిసి తెచ్చుకున్నాం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని హుస్నాబాద్ అసెంబ్లీలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలకు మెజారిటీ వచ్చింది. ఇక్కడ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలించింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 23,128 ఓట్ల ఆధిక్యం తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు మంత్రి పొన్నం. అన్ని తానే మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీని తీసుకురాలేకపోయారు. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మెజార్టీ సాధించారు. ఇక్కడ బీజేపీకి 55,873 ఓట్లు రాగా కాంగ్రెస్కు 79,000 ఓట్లు వచ్చాయి. వెలిచాలకు 23,128 ఓట్ల ఆధిక్యం లభించింది. 41,298 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని కాంగ్రెస్లో చేర్చుకున్నారు ఆయన. దీంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన కర్ణకంటి మంజులారెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ తీసుకురావడానికి కృషి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బండి సంజయ్కి అభినందనల వెల్లువ, సందడిగా మారిన కరీంనగర్ ఎంపీ ఆఫీస్. పగడ్బందీగా గ్రూప్ 1 పరీక్ష, సూపరింటెండెంట్లు అబ్జర్వర్లకు శిక్షణ. పర్యావరణ అందరి బాధ్యత, హరితహారంలో కలెక్టర్, సంస్థల ప్రతినిధులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years.
Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Audio Jungle.